కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నుంచి ఒక 60,000 ఉద్యోగాలు ఇక్కడ నిరుద్యోగులకు మేమన్న మాట మీదే ఉన్నాము, ఇచ్చినాం. ఇచ్చిన తర్వాత ఇక్కడ నిరుద్యోగులు ఇప్పుడు ఉద్యోగాలు వద్దు అని చెప్పేసి ధర్నాలు ఆందోళనలు చేపడుతున్నారు అని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి అంటున్నాడు. ఇది నిజమేనా? ఉద్యోగం ఇస్తా అంటే చెప్పండి, ఉద్యోగం ఇస్తా అంటే వద్దని ధర్నా చేస్తారని అంటుండు కదా. మరి అదే రేవంత్ రెడ్డి గారు దిల్సుఖ్నగర్లో విమానాలు దొరుకుతాయి అన్నాడు. నాలాంటి ఎడ్డోడు పోయి విమానాలు మొత్తం తిరిగితే విమానం కాదు ఎక్కడన్నా విమానాలు గీడు దొరుకుతాయి, ఎవడే మాట్లాడింది ఆయన మాట ఎప్పుడు జరే నువ్వు వస్తుడు జరే అన్నారు. హైదరాబాద్కు 3 దిక్కుల సముద్రం ఉంది అన్నాడు. ఓ ఇప్పటిదాకా ఎనుకలాడుతూనే ఉన్నాం, హుసేన్ సాగర్ తప్ప ఎక్కడ సముద్రం కనబడతలేదు. మరి హైదరాబాద్ 3 దిక్కుల సముద్రాలు ఆయనే చూపెట్టాలి, హైదరాబాద్లో విమానాలు దొరికే జాగా కూడా ఆయనే చూపెట్టాలి. ఇక మంత్రులకేం మాయరోగం వచ్చిందో మంత్రులు కూడా మాట్లాడుతున్నారు. ఎక్కే విమానం దిగే విమానం తెచ్చింది లేదు, ఒక్క బుడ్డ పైసా పట్టుకొచ్చింది లేదు. ఎందుకు పోతున్నారు అని జనం అడిగితే ఆయన అంటాడు, శ్రీధర్ బాబు మరి చదువుకున్నాడు కొంచెం, ఆయన అంటే అభిమానం ఉండేది నాలాంటి వాడికి. ఆయన అంటాడు, అరే హెలికాప్టర్ ఖర్చు కార్ ఖర్చు కంటే తక్కువ అయింది అంటాడు ఆయన. మరి ఎట్లయితుందో ఆయన కొంచెం వివరించి స్కిల్ అంటాడు కదా రేవంత్ రెడ్డి గారు, అంటే నైపుణ్యం. ఏం నైపుణ్యం కనబడుతుంది మనకు? పరిపాలన వచ్చిన 20 నెలల్లో అందమైన అబద్ధాలు చెప్పుడు, గాలి మాటలు మాట్లాడు, పునాది లేని వ్యవహారం చేసుడు, అందరిని ఇబ్బంది పెట్టుడు, అరిగోస పెట్టుడు, 60 లక్షల మందిని ఏడిపించుడు, దాంట్లో నైపుణ్యం బాగుంది. మరి ఆ గాలి శ్రీధర్ బాబు గారు లాంటి మరి తగిలిందో ఏం పాడో, మరి హెలికాప్టర్ ఖర్చు తక్కువ అని మాట్లాడతాడు. మరి ఎట్లా చెప్తే మా కార్లు కూడా అమ్ముకొని మనిషికో హెలికాప్టర్ కొనుక్కొని మేము కూడా పైన తిరిగే పరిస్థితి. ఎందుకంటున్నా అంటే రేవంత్ రెడ్డి గారు ఏదైనా మాట్లాడతాడు, జనాలలో వదిలేస్తాడు. అసలు విన్నారండి ఎక్కడన్నా ఏ ముఖ్యమంత్రి అయినా? నాకైతే 60 ఏళ్ళ వయసు పైన ఉంది, చాలామంది ముఖ్యమంత్రులను చూసిన. చెన్నారెడ్డి కానించి జలగం వెంగళరావు కానించి ఇప్పటి వరకు చూసుకుంటూ వస్తున్నా. ఏ ముఖ్యమంత్రి అయినా నీ పేగులు తీసి మెడలేసుకుంటా అన్నాడా? అసలు పేగులు తీసుడేంది, నువ్వు మెడలేసుకునేది? అసలు నువ్వు ముఖ్యమంత్రివేనా కటికోడివా? అదే సార్, మేము ఇట్లా ఎందుకు మాట్లాడుకోవాల్సి వస్తుంది? రాజకీయ నాయకులు ఒకరిపైన ఒకరు విలువలతో కూడుకున్న రాజకీయాలు ఎందుకు చేయలేకపోతున్నారు? నేటి తరానికి ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు వీళ్ళు? ఇలాంటి మాటలు మాట్లాడుతుంటే ఇప్పుడు ప్రశ్నించే జర్నలిస్టులను ఒక రకంగా మాట్లాడతారు. ఒక జర్నలిస్ట్ అంటాడు కాలు మీద కాలేసుకొని కూర్చోవద్దు అని చెప్పేసి ముఖ్యమంత్రి అంటాడు, నాకు లేచి నమస్తే చేయాలంటాడు. అంటే ఇవన్నీ ఏంటి? చదువురాని జర్నలిస్టులు ఎవరన్నా ఉంటారా? అంటే ఇన్ని మీరు చెప్పారు, ఇప్పుడు చాలామంది ముఖ్యమంత్రులను చూసినాను. అంటే ఇప్పుడు ముఖ్యమంత్రి వస్తే లేచి ఇలవాడల్లా, ఒక జర్నలిస్ట్ ఇలవాడు దండం పెట్టాలా? రూల్ ఉందా? రాజ్యాంగంలో ఎక్కడ రాసింది ఉందా? ఎందుకు మరి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుంటాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి? మొన్న ఒక దగ్గర ఒకరు మాట్లాడుతూ, ఒక పెద్ద మనిషి కవి, అయ్యో తెలియక కనకము మీ సింహాసనం మీద శునకాన్ని కూర్చోబెడతాం కదా అన్నాడు. ఆ మాట వినగానే ఊళ్ళో కుక్కలన్నీ ఉరికొచ్చినాయి, నన్ను కూడా కూర్చొని పెడతారు, నిరసన తెలిపినాయి. మేము విశ్వాసానికి మారుపేరు, బుక్కెడు తిండి పెడితే నమ్మకంగా పడి ఉంటాము. మా కుక్కలకు ఉన్న విశ్వాసము రేవంత్ రెడ్డి దగ్గర కనబడదా మీకు? ఓట్లేసిన ప్రజలను తొక్కేసి, ఉద్యమాలను అణిచేసి, నిరుద్యోగులను మోసం చేసి, ప్రజలను మోసం చేసి, కాంగ్రెస్ పార్టీని కొనేసి ముఖ్యమంత్రి అయ్యి రోజుకు అబద్ధం మాట్లాడుతూ ఎక్కడ విశ్వాసం మచ్చుకు కూడా లేకుండా ఉన్న ఆయనను మాతో పోలుస్తారా? మేమే కనబడ్డా మీకు తేరగా? ఖబర్దార్, ఇంకొకసారి మా కుక్కల జాతితో రేవంత్ రెడ్డిని పోల్చొద్దు. విశ్వాసఘాతకుని విశ్వాసం ఉన్న కుక్కలతో పోల్చొద్దు అని కుక్కలు నిరసన తెలిపిన పరిస్థితి. ఎందుకు ఇంత మాట అంటున్నా అంటే వాస్తవానికి జరిగింది. కుక్కలకు భాష లేదని, కుక్కల భాష కూడా అర్థం చేసుకునే మేధావులు చాలామంది ఉన్నారు మానసిక శాస్త్రాలు. వాళ్ళే కదా జంతు ప్రేమికులు అందరూ అలాంటి వాళ్ళే కదా. ఇది పరిస్థితి. అంటే నేను ఏం చెప్తున్నా, రేవంత్ రెడ్డి గారు మీద చర్చ ప్రతిరోజు ప్రతినిత్యం అనేక సమస్యల మీద ప్రజల్లో నలుగుతూ ఉంటే, తిట్టకుండా ప్రజలు తిడుతూ ఉంటే అందరం విన్నాం. ఏ ముఖ్యమంత్రి అంటే గంటగానం తిట్టంగా చూసినామా? పాలోడు కాదు, పగోడు కాదు, గెట్టు పంచాయతీ లేదు, ఏమి లేదు. ఎందుకు అంతగానం తిడుతున్నారు అంటే, నువ్వు చెప్పిన వాటిల్లో ఏ ఒక్కటి కూడా ఇవ్వకపోతే 6 గ్యారెంటీలు అటకెక్కే, 7వ గ్యారెంటీ ప్రజాస్వామ్యం ఉంటుంది అంటివి. ఎడ ఉన్నది ప్రజాస్వామ్యం? ఉన్నది అసలు లేనిదే ప్రజాస్వామ్యం కదా. ఇక పోలీసు వాళ్ళు మిత్రులు ఏమనుకుంటారో మరి మీ వీడియో చూసిన తర్వాత కానీ బయటకు అక్కలేరు, లోపల మింగలేరు. ఎట్లా అయిపోయా మా బతుకు పాడుగాను. మా పెట్రోలింగ్ వెహికల్లో కూడా ఇవాళ ఫ్యూయల్ లేని పరిస్థితి ఉన్నది, ఎవరిని అడుక్కోవాలని అర్థమవుతలేదు. మరి కేసీఆర్ గత పాలనలో ఏ మాట కామాట టీఆర్ఎస్ బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు
మాకు స్టేషన్కు మెయింటెనెన్స్ డబ్బులు ఇచ్చిండు, ఫ్యూయల్ డబ్బులు వచ్చినాయి, మాకు పొల్యూషన్ అలవెన్స్ ఉంది, గౌరవప్రదంగా మేము బ్రతికినాము, మేము కూడా మనుషులమే అని గుర్తించిండు ఆయన. శాంతి భద్రతలు పోలీసులు గట్టిగా ఉంటేనే శాంతి భద్రతలు ఉంటాయని నమ్మిండు. మరి ఇప్పుడు పరిస్థితి మొత్తం కూడా దిగజారిపోయిందని నేను అనట్లే, పోలీసు మిత్రులు మాట్లాడుతున్నారు కింది స్థాయిలో. ఇక నేను 1వ తారీఖు జీతాలు ఇచ్చినా ఆ గవర్నమెంట్ ఇవ్వలేదు అని చెప్పిండు. రైట్. ఇప్పుడు మీరు అడగండి పోయి ఎక్కడైనా, మోడల్ స్కూళ్ళలో అవుట్ సోర్సింగ్ సిబ్బంది ఉన్నారు, 6 నెలలైంది వాళ్ళకి జీతాలు లేవు. కాంట్రాక్ట్ వర్కర్స్ ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళకి జీతాలు లేవు. అంగన్వాడీ వాళ్ళకి రెగ్యులర్ జీతాలు లేవు. ఆశా వర్కర్లు వాళ్ళకి జీతాలు లేవు. ఎయిడెడ్ పాఠశాలలు కళాశాలల్లో రెగ్యులర్ జీతాలు లేవు. 18,000 ఆశా వర్కర్లకు ఇస్తానంటివి. ఎక్కడ ఉండే హోంగార్డు జీతం ఎక్కడ తీసుకుపోయినాడు కేసీఆర్? 13,000 వేతనం ఉంటే వాళ్ళ హోంగార్డు వేతనం 35,000. ఆయన కదా చేసింది. మా ఉద్యోగస్తులకు, మా టీచర్లకు, మా ఎంప్లాయీస్కు 10 ఏళ్ల కాలంలో 43 + 30 73% ఫిట్మెంట్ ఇచ్చింది కేసీఆర్ పాలనలో కాదా? అరే ఉన్నది ఉన్నట్టుగా యథార్థవాది లోక విరోధి అంటే ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడితే మా వాళ్ళకు కూడా మరి ఏ మాయలో పడ్డారో, ఎందుకంత భయం పట్టుకున్నదో, ఏమైందో తెలియదు. కానీ అరే రాగాడిది పోగాడిది జేఏసీ మీటింగ్ అన్నప్పుడల్లా ఉరుకుతున్నారు, సమరం అంటున్నారు, చల్లబడుతున్నారు. మరి ఇంత జరుగుతున్న ఇన్ని పరిణామాలు ఇక్కడ యావత్ ప్రజలు ఎదుర్కొంటున్నప్పటికీ కానీ మరి మేధావి లోకం ఉంది కదా, విద్యావంతులు ఉన్నారు, ప్రొఫెసర్లు ఉన్నారు, చాలామంది ఉన్నారు, నిపుణులు ఉన్నారు. వీళ్ళందరూ ఎందుకు నోరు మెలపలేకపోతున్నారు? రేవంత్ రెడ్డి సర్కార్ని ఎందుకు ప్రశ్నించలేకపోతున్నారు? ఇప్పటికి 20 నెలలు అవుతుంది. ఇప్పుడు తెలంగాణ ఉద్యమం లోపల 4 కోట్ల మంది ప్రజల ఆకాంక్షల మేరకు ఏర్పడ్డది తెలంగాణ రాష్ట్రం. స్వపరిపాలన, సుపరిపాలన, తెలంగాణ అభివృద్ధి ధ్యేయం, తెలంగాణ ఆత్మగౌరవం లక్ష్యం. వీటితో ఏర్పడినటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని ఆత్మగౌరవం దెబ్బతినకుండా, అభివృద్ధి దెబ్బతినకుండా, జీవన ప్రమాణాలు పెరిగే విధంగా, పెంచే విధంగా కేసీఆర్ గారి పరిపాలన ఉన్నమాట వాస్తవం. కానీ కేసీఆర్ గారు చేసినటువంటి ఆనాడు మాకు కనబడ్డది అది తప్పు అనుకుంటే నిజంగా కనబడుతుంది. ఏంటంటే కనబడలే, వినబడలే, పిలిచి మాట్లాడలే. ఇప్పుడు ఏడుకొండల వెంకటేశ్వర స్వామి 7 కొండల మీద ఉంటాడు. ఆయన వచ్చి మన దగ్గర ముచ్చట పెట్టాడు. ఇంట్లో కూర్చున్నా మొక్కుకుంటాం, ఆడికి పోయినా మొక్కుకుంటాం, దండం పెడతాం, మనసులో కోరిక ఉంటే నెరవేరాలని కోరుకుంటాం, నెరవేరితే కొబ్బరికాయ కొడతాం. మరి ఆ రకంగా ప్రజల ఆకాంక్షలు చాలా వరకు నెరవేర్చిన పరిస్థితి కదా. ఉద్యమకారులను కాంగ్రెస్ ప్రభుత్వం ఇలాంటి మేధావులు, ఇందాక మీరు చెప్పిన సూడో మేధావులు, కొంతమంది రెచ్చగొట్టే వాళ్ళు ఆనాడు ఏం చెప్పారు? వక్రీకరణ చేసి ఉద్యమకారులను పట్టించుకోలేదు అన్నారు. మరి ఉద్యమకారులను కేసీఆర్ గారు కొంతమందిని పట్టించుకోలేదు అనుకుందాం కొద్దిసేపటికి. 20 నెలలు అయింది కదా. ఏ ఉద్యమకారునికి నువ్వు అందలం ఎక్కించినావు? ఏ ఉద్యమకారునికి పీట చెక్కేసినావు? ఏ ఉద్యమకారుని సంసారాన్ని చక్కబెట్టినావు, ఆదుకున్నావా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు? చేసినావా? మరి ఈ కాంగ్రెస్ మంత్రులు, పాలకులు ఉద్యమకారులను పట్టించుకున్న పరిస్థితి కనబడదా? అరే ఇంత వక్రీకరణ చేసి రెచ్చగొట్టి వదిలేస్తే మొన్న మధ్యలో ఒక ఇంటర్వ్యూ చూసాం. ఒక ఆయన అడుగుతున్నాడు జర్నలిస్టు, ఎవరిని? డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారిని. సార్ ప్రగతి భవన్లో మొత్తం బంగారు బాత్రూములు, వాష్ బేసిన్లు అవన్నీ 60-70 బెడ్రూమ్లు ఉన్నాయన్నారు కదా సార్, మరి అవన్నీ ఉన్నాయా సార్? ఆ బంగారం వాష్ బేసిన్లు అవన్నీ అట్లనే ఉన్నాయా సార్ అని అడిగాడు. కక్క నవ్వుతున్నాడు ఆయన, విపరీతంగా నవ్వుతున్నాడు. ఆ నవ్వులో మళ్ళీ జర్నలిస్ట్కి క్వశ్చన్ అడగలే. ఎందుకు అడగలేదంటే నీ అవ్వ మస్తు చెప్తామా ఇట్లాంటివి, మస్తు చెప్తాం, మీరందరు పిచ్చోళ్ళు, జనమంతా పిచ్చోళ్ళు, నమ్మాలంటే గిట్లాంటివి చెప్పాలి. మేము చెప్పినాము, మీరు బోల్తా పడ్డారు, మేము సక్సెస్ అయినాము, పరిపాలనలోకి వచ్చినాం అనే విధంగా నవ్వుకు అర్థం వచ్చింది. అట్లా కనబడదు పరిస్థితి. ఇక ఇప్పుడు నేను చెప్తా ఉన్నా, రాజకీయ విలువల కాడికి వస్తే దిగజారి పతనమయ్యి రాజకీయాలంటే అసహించుకొని ఒక మనుషులకు ఉండాల్సినటువంటి మినిమం వాల్యూస్ కూడా లేకుండా పోతున్నాయి. ఏదైనా మాట్లాడతారు, నాలుకకు నరం లేదు అని రేవంత్ రెడ్డి గారు వచ్చినాక నాలుకను మడతేయడంలో చాలా నిష్ణాతుడు, సిద్ధహస్తుడు. అంటే అరగంటకి ఆయన ఇట్లా మాట్లాడతాడు, అరగంటకి ఇట్లా మాట్లాడు. అందుకే కేటీఆర్ గారు ఏమంటాడు? రాము రేమో అంటాడు. నాకు డాక్టర్, ఒక మానసిక వైద్యుడు నాకు చాలా రోజుల కింద చెప్పాడు, పాలన వచ్చిన కొత్తలో, రాకముందే చెప్పిండు ఆయన. ఒక్కసారి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయి పరిపాలన సీట్ ఎక్కని ఇవాళ కేసీఆర్ను తిట్టకుండా మీరు చాలామంది చాలా మాట్లాడుతున్నారు కదా, ఆయన వచ్చినాక కానీ చక్కదనం తెలియదు,
అప్పుడు గుర్తొస్తాడు మీకు కేసీఆర్ గారు అన్నారు. నిజంగా ప్రతిరోజు కేసీఆర్ గారు గుర్తొస్తున్నాడు, నాకు కాదు జనాలకు, రైట్. రకరకాల ప్రజలకు గుర్తొస్తా ఉన్నాడు. అంటే ఆ మానసిక ఆ వైద్యుడు ఏం చెప్పిండంటే రేవంత్ రెడ్డి గారికి సైకలాజికల్ డిజార్డర్ జబ్బు ఉంది, మానసిక వ్యాధి ఉంది. అంటే తాను ఇట్లా మాట్లాడినప్పుడు ఇట్లా మాట్లాడతాడు, అదే మనిషి, అదే నాలుక, అదే బ్రెయిన్, అదే చూపు, ఇడి తిరిగి ఇట్లా మాట్లాడతాడు. ముందుకు ఒక రకంగా మాట్లాడతాడు, వెనుక ఒక రకంగా మాట్లాడతాడు. అంటే ఈస్ట్, వెస్ట్, సౌత్, నార్త్కు 4 దిక్కుల్లో ఫేస్ పెట్టినప్పుడు 4 రకాల మాటలు ఎవరైనా మాట్లాడతారు అని అంటే అపరిచితుడు, అది కేవలం రేవంత్ రెడ్డి గారే. కానీ వాళ్ళ కుటుంబంలో పట్టించుకోలేదు, కాంగ్రెస్లో పట్టించుకోలేదు. మానసికమైనటువంటి చికిత్స, మరి సరైన చికిత్స ఇప్పటికి కూడా దొరకట్లేదు. సరైనటువంటి చికిత్స కావాలి అని అంటే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారి ఏవైతే కార్యక్రమాలు ఉన్నాయో తీవ్ర స్థాయిలో జనం తిరుగుబాటు చేస్తేనే తప్ప ఒక పరివర్తన వచ్చే అవకాశం ఉంటుందేమో ఇలాంటి వాళ్లకు అని ఆ డాక్టర్ గారు చెప్పినటువంటి పరిస్థితి. ఓకే, రైట్.